నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల జీతంలో ఈపీఎఫ్ పెన్షన్ కట్ చేస్తున్నారని, ఈ అమౌంట్ కార్మికులకు అందడం లేదని తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ కామటి వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాలిపల్లి కృష్ణ అన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాతాలో జమ అవుతున్న డబ్బును చూపించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు పెన్షన్ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ స్వీపర్, కామటి వెల్ఫేర్ ప్రధాన కార్యదర్శి దర్శన్, అంబర్పేట్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ ముత్యపాక సత్యనారాయణ, గాది రమేష్ పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి. తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి. తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి. గాలిపల్లి కృష్ణ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మా యొక్క కార్మికులకు అన్యాయం జరుగుతున్నటువంటి దానిపైన మేము తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ తరఫున వాళ్లకు మద్దతుగా ప్రకటిస్తూ ఈరోజు వాళ్ళకు జీతాలు కూడా సరిపడ లేవు కాబట్టి 25,000 రూపాయలు జీతాలు కావాలని చెప్పేసి దాదాపు 6 నెలల ముందు ఒక లెటర్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారికి ఇచ్చినాం. ఆ లెటర్ కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళింది. ఆయన కూడా బాగానే స్పందించినారు. అది కూడా వచ్చేస్తుంది. ప్రస్తుతం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చాలని జీతాలతో సతమతమవుతూ ఇక్కడ కిరాయి రూమ్లలో కూడా కిరాయి కట్టలేని స్థితిలో ఉండి 100కి 10 రూపాయలు 15 రూపాయలు ఇంట్రెస్ట్ తీసేసుకొని వచ్చిన జీతం అంతా ఫైనాన్షియల్ గుంజుకొని వీళ్ళ జీతాలు కూడా ప్రైవేట్ ఫైనాన్షియల్ కూడా వీళ్ళ పాస్బుక్లు తీసేసుకుంటున్నారు, వీళ్ళ ఏటీఎం కార్డు తీసుకుంటారు. వీళ్ళకి జీతాలు ఏమి వీళ్ళ జీతం పడేగిన వాళ్ళే వస్తారు, ఏటీఎం కార్డు తీసుకుపోతారు. వాళ్ళకు వీళ్ళ అమౌంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ సామర్థ్యం తీసేసుకొని జీతం ఇచ్చేస్తారు. మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి మేము కోరేది ఒకటి ఏంటంటే అడగకముందే అమ్మ అన్నం పెడితే కానీ ఆయన అడగకముందే చెప్తుంది. కాబట్టి తెలంగాణ మున్సిపల్ స్వీపర్ తరఫు నుంచి మేము ఒకటి ఏంటంటే ఓయి క్యాంపస్లో మొన్న అన్నగారు వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు వాళ్ళ వసతుల కోసం. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా దాదాపు 100 కోట్లు 400 కోట్లు 500 కోట్లు వాళ్ళకు కూడా ఇచ్చేసి బస్సులు ఇప్పించారు ప్రైవేట్గా. అట్లా అని చెప్పేసి అన్న మరి మేము కూడా ఏం తప్పు చేసాం, మొత్తం దళితులమైనందుకు లేకపోతే ఇంకేదైనా మొత్తం టోటల్గా ఇంత దుర్భర స్థితిలో పనిచేసుకున్న పొద్దున 6 గంటల నుంచి రాత్రి మధ్యాహ్నం 12 గంటలకు పనిచేసుకున్న భార్య పిల్లలు వచ్చేసి కిరాయి రూపాయల దూరం ఎక్కేసి బస్సులలో వచ్చేసి ఇక్కడే చాలా దుర్భర స్థితిలో పనిచేస్తున్నంత మా వాళ్ళకు కూడా ఇప్పుడు లేదు. కాబట్టి అన్నకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రికి 400-500 కోట్ల రూపాయలు మాకు కూడా వాళ్ళు కేటాయించేస్తే ఒక నెలకు 5 లక్షల రూపాయలు వాళ్ళకు 0 ఇంట్రెస్ట్ పరంగా వాళ్ళు కేటాయించే జీతాలు SBI బ్యాంకే ఇస్తాయి. కాబట్టి నెల కట్ చేసుకొని నెలకు 5,000 10,000 జీతం 15,000 కాబట్టి నెలకు 5,000 రూపాయలు కట్ చేసుకునే ఆస్కారంగా ఇస్తారని చెప్పేసి ముఖ్యమంత్రికి 400-500 కోట్లు మాకు కూడా మా కార్మికులకు కూడా కేటాయించాలని చెప్పేసి ఒక లెటర్ ద్వారా ఏదంటే మీ ద్వారా మీడియా, ఎందుకంటే సమస్యలు లోపల ఉన్నాయని కూడా మీ ద్వారానే వెళ్తాయి. కాబట్టి అన్న మీకు మీడియా మిత్రులకు కూడా మీకు కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్మికుల పక్షాన మొత్తం ఇదివరకు అన్ని యూనియన్లు ఉన్నాయి కూడా ఏ ఒక్క యూనియన్ కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తలేవు. ప్రతిదీ కూడా పైసలు ఎంత తీసో ఏం సంగతి జీతాలే తక్కువ తర్వాత వీళ్ళకు ఇంత తీసో అని చెప్పేసి ఇదే అయిపోతుంది. చనిపోయిన తర్వాత దిక్కు దివానా లేదు, తర్వాత హాస్పిటల్ పడితే వాళ్ళకు చూసుకునే నాదుడు లేడు. మొన్న అందశ్రీ భౌతికంగా ఆయన పానమోసిన రేవంత్ రెడ్డి గారికి చేసి దళితులు అంటే మేము ఇప్పటిదాకా అంతా కూడా దగ్గర ఎవరు రాయలే, ముఖ్యమంత్రి గారు చేసింది. కాబట్టి మాకు కూడా కొంచెం ఆశ ఉండింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా మా సత్తా చూపించేస్తాం. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎంప్లాయీ కూడా మాకు కూడా దాదాపు 200 కోట్లు 300 కోట్లు శాంక్షన్ చేస్తే మనిషికి 5 లక్షల రూపాయలకు అంటే వాళ్ళకు సొంతంగా వాళ్ళ పిల్లలు ఆదుకొని పిల్లల్ని ఏమైనా రెడీ చేసుకుంటారు. ఎగ్జామ్ రాయాలన్నా అప్పు చేయాలి, వాళ్ళ ఆడపిల్లలకు పెళ్లి చేయాలన్నా అప్పు చేయాలి. మేమెందుకు అప్పు చేసుకోవాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, గత గవర్నమెంట్ రాక్షస పాలన ఉండే ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు. కాబట్టి మీరు అన్ని పట్టించుకుంటారు. కాబట్టి మొన్న సమ్మక్క సారల మీద 100 కోట్లు వీళ్ళకి ఇస్తారు. కాబట్టి మా కార్మికులు కూడా మా దళిత బిడ్డలే దాదాపు 90% దళిత బిడ్డలు ఉన్నారు. కాబట్టి మేము కూడా దళితులమే. కాబట్టి మా దళితుల పక్షాన అంతా మాదిగ బిడ్డలు మాల బిడ్డలు వాళ్ళే ఉన్నారు. కాబట్టి మాకు కూడా మా కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి గారు 200 కోట్లు 300 కోట్లు శాంక్షన్ చేసి 5 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా ఫ్రీ 0 ఇంట్రెస్ట్ ఇప్పియాలని చెప్పేసి ఇది రేపో ఎల్లుడో ఇది మీ ద్వారా వచ్చిన తర్వాత ఒక లెటర్ తీసుకెళ్లి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ మేము ఇవ్వాలని చెప్పేసి ఇది చేస్తున్నాం. స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ
హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో కానీ యావత్ తెలంగాణలో కానీ మన 33 జిల్లాలలో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలలో నుంచి జీపీఎఫ్ విధానాన్ని తీసేసి పెన్షన్ విధానాన్ని అమలు చేశారు. పెన్షన్ విధానంలో ఆ పెన్షన్ విధానంలోని ఆ డబ్బు ఎక్కడ పోతుంది ఏం కథ అనేది చాలా మందికి కార్మికులకు తెలియకపోతుంది. ఆ అమౌంట్ అనేది ఎక్కడ పోయిందో వెంటనే దాన్ని చర్య తీసుకొని తగు కార్మికులకు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఈ పెన్షన్ విధానంలోని అమౌంట్ ప్రతి ఒక్కరికి మటుకు చెందడం లేదు. ఎందుకంటే అందరికి కట్ అవుతుంది, కానీ కట్ అయిన అమౌంట్ మటుకు ఎవరిది ఎక్కడున్నది ఏం కథ అన్నది ఇప్పటివరకు కూడా ఎవరికి కరెక్ట్ తెలుస్తలేదు. అదే అమౌంట్ వాళ్ళ అమౌంట్ ఎంతవరకు జమ అయింది ఏం కథ అన్నది ప్రభుత్వం వెంటనే తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే మళ్ళీ కట్ అయినటువంటి అమౌంట్ వాళ్ళ అవసర నిమిత్తానికి వాళ్ళ అత్యవసర పరిస్థితులలో వాడుకునే విధంగా వాళ్ళకు అందుకునే విధంగా ఆ గవర్నమెంట్ ఎంబడే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి నెల ప్రతి ఎంప్లాయీకి 5,000 నుంచి 10,000 వరకు కూడా శాలరీ డిడక్షన్ అవుతుంది. ఆ డిడక్షన్లోని అమౌంట్ పెన్షన్ రూపాన పోయి కార్డు విధానాన్ని అమలు చేశారు, కానీ ఆ కార్డు ఏమిటికి ఉపయోగం లేకుండా ఉంది. ఆ కార్డు అనేది అసలు ఏటీఎం లాగా అంటారు, కానీ ఏటీఎం లాగా ఏ విధంగా వాడాలన్నది కనీసం చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆ అమౌంట్ అనేది కొందరి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షల వరకు జమ అవుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరికి అందకపోతుంది. చాలా ఇబ్బందుల పాలవుతారు కార్మికులు. కాబట్టి వాళ్ళకు ఆ పెన్షన్ విధానాన్ని సరైన పద్ధతిలో వాళ్ళకు అందజేయాలని కోరుకుంటూ వర్ధిల్లాలి తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామోడిటీ వెల్ఫేర్ సొసైటీ.